హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో ఆంధ్ర స్టైల్లో టూనా ఫిష్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా చేసి చూపించబోతున్నాను. ఈ టూనా ఫిష్ అనేది మన హార్ట్కి చాలా మంచిదంట. అలాగే దీని మీట్ కూడా మటన్ కర్రీలా ఉంటుంది. ఫిష్ కర్రీ తినాలంటే ముళ్ళు ఉంటుందని భయపడుతుంటారు కదా, అలాంటి వారైతే కళ్ళు మూసుకొని తినేయచ్చు, ముళ్ళు ఉండదు. నాకు మెయిన్గా చేపల కర్రీ కరెక్ట్గా కుదరాలంటే ఏ చేప అయినా సరే సాల్ట్ కానీ, కారం కానీ, పులుపు కానీ కరెక్ట్గా ఉండాలి. మొదటిసారి ఈ టూనా ఫిష్ తిన్న వాళ్ళైతే ఆశ్చర్యపోతారు, ఇది మటనా ఫిష్ కర్రీ అని. దీని మీట్ అలా ఉంటుంది. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాం. నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కున్న టూనా ఫిష్ ఎగ్జాక్ట్లీ 1 kg అండి. ఈ టూనా ఫిష్ కొంచెం స్మెల్ ఎక్కువగానే ఉంటుందండి. రాళ్ళ ఉప్పు, నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నీచు వాసన అనేది ఉండదు. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చీలు, ఒక గుప్పడు పుదీనా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు, ఒక 10-12 మిరియాలు, 3 ఇలాచీలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఉప్పు మీకు రుచికి తగ్గంతగా వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, చిటికెడు మెంతు పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం, మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం ఈ మిశ్రమాన్ని. టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యాక ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం, అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకొని చక్కగా మరగనిచ్చుకుందాం. మరిగాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న టూనా ఫిష్ ముక్కలను కూడా వేసుకొని ముక్కలను సదురుకొని మూత పెట్టి 8 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న రోట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని లాస్ట్లో వేసుకుందాం. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం. రెస్ట్ చేయడం వల్ల ముక్కకి మసాలాలన్నీ గట్టిగా పడతాయి, గ్రేవీ కూడా దగ్గరికి వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మన టూనా ఫిష్ కర్రీ. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.